సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నిర్వాకాన్ని అడుగడుగునా కేటీఆర్, హరీష్ రావు చీల్చి చెండాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తే తాము భయపడమని, తెలంగాణ ఉద్యమంలో తమపై 100 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇక అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని, రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని అడుగడుగున ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇతరత్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, గతంలో అద్భుతమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వీళ్లు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని అడుగడుగున చీల్చి చెండాడుతా ఉంటే జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రకమైనటువంటి అణచివేత ద్వారా ఏదో చేయాలన్నటువంటి భ్రమల్లో బతుకుతా ఉన్నాడు. శిశుపాలనకి 100 తప్పుల తర్వాత ఏ శిక్ష పడ్డదో ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్కు అటువంటి శిక్ష వేసేటువంటి రోజులు దగ్గర పడ్డాయనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు మా నాయకుల్ని, అది ఎవరైనా కూడా, ఏ కార్యకర్తను, ఏ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసినా మేము భయపడే వాళ్ళం కాదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఒక్కొక్క నాయకుని మీద 100 కేసులున్నాయి. 100 కేసులకు భయపడని ఈ నాయకులు నీ తాటాకి చప్పులకు బెదురుతారా? నీలాగా పలాయనవాదులు కాదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలో నీలాగా మేము పలాయనవాదులం కాదు, ఈ కేసులకు భయపడే వాళ్ళం కాదు. నీ దుష్ట పాలనకు ఇవన్నీ కూడా కౌంట్ డౌన్ అయితే అనేటువంటి విషయాన్ని